అంటే ఇప్పుడు మసాలాలతోనే ఒకప్పుడు ఆయుర్వేదంలో మెడిసిన్ అనేది తయారు చేసేవారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే ఏది తిన్న మసాలాలు ఎక్కువ తింటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అనుకుంటూ అంటున్నారు. సో, మసాలాల అనేది మంచిదా? చెడ్డదా? అంటే ఎందుకిన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? బయట తింటే మసాలా ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఇట్లా అయితుంది అని చెప్తున్నారు గదా! అంటే ఇది ఎంతవరకు నిజం? ఇక్కడ అదే చెప్పబోతున్నాను. కడుపులో మంట, కడుపులో నొప్పి ఉంటుంది. అవును. ఏం చేస్తాం జనరల్‌గా మసాలాలు తినకండి, కారం తినకండి అని హ్మ్. చెప్తాం. రఫ్‌లీ మేము చెప్పేదేంటి, మేము చెప్పడం అని కాదు. మందు తయారవ్వడమే త్రిఘాటుకాలు అని మెడిసిన్ ఉంటుంది మన హ్మ్. ఔషధం. ఏంటి పిప్పలు, మిరియాలు, తర్వాత శొంఠి. హ్మ్. 3 ఘాటు వస్తువులు. ఆ మూడిటి కాంబినేషన్‌లో తయారు చేసిన మెడిసినే కడుపు నొప్పికి పనిచేస్తుంది. అంతే. హ్మ్. అలా దానివల్ల వస్తుందేమో అని అపోహ అంతే. వాళ్ళిచ్చే మెడిసిన్‌కి దీనివల్ల కాంబినేషన్ కరెక్ట్ కుదరదు. ముందు అయి ఓకే. మానేయండి అంటారు. మానేయగానే కొంత తగ్గిద్ది. హ్మ్. మందులతో కాస్త తగ్గిపోద్ది. ఇంక అలవాటయిపోద్ది. హ్యాబిటేట్ అనమాట. ఎప్పుడు చప్పగా తినడం అలవాటయిపోయి హ్మ్. ఎప్పుడైనా మసాలాలు తింటే విపరీతమైన ఇరిటేషన్ వచ్చి మంటొస్తుంది. అట్లా ఓకే. ఎప్పుడైతే మానేస్తామో అలవాటు తప్పిపోతుంది గదా! అవును. చిన్న పిల్లలకి ఏం చేస్తాం, చిన్నగా ఉప్పు వేసి, చప్పటి పప్పు వేసి మెల్లమెల్లగా అలవాటు చేస్తూ ఒక ఏడాది, 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి మామూలుగా చప్పటి కూరలతో తినిపిస్తాం. 4 ఏళ్ల కల్లా కారంతో తింటాడు. అవును. అలాగే ఎప్పుడైతే చప్పగా అలవాటు చేస్తాం, కడుపులో మంట, నొప్పి ఉంది అనగానే మసాలాలు మానేయండి, కారం మానేయండి, ఉప్పు మానేయండి, తగ్గించండి అని చెప్తాం. హ్మ్. తగ్గించేయండి అని చెప్పాక ఆ పరిస్థితి అలాగే అలవాటవుతుంది శరీరానికి. అందువల్ల ఓకే. రేపు పొద్దున ఎప్పుడైనా కొంచెం కారం ఎక్కువ తిన్నా, కొంచెం ఉప్పు ఎక్కువ తిన్నా మంటలేస్తది. హ్మ్. శరీరం ఆ విధంగా అలవాటయిపోద్దనమాట. ఇది ఔషధం యాక్చువల్లీ గదా! చెప్పాలి అంటే హ్మ్. ఈ చిల్లీ పౌడర్, హ్మ్. మిరపకాయ అనేది మన భారతదేశ చరిత్రలో లేదు. భారతదేశంలో చిల్లీ పౌడర్ వాడరు అసలు అవునా పూర్వకాలంలో. అసలు? ఎక్కడి అస్సలే. నుండొచ్చింది మరి చిల్లీ పౌడర్? యూరోపియన్ కంట్రీస్. బ్రిటిషర్స్ ఓహ్! మన ఇండియాకి వచ్చారుగా మొఘలాయస్, ఆహా! మొహమ్మదీయులు వీళ్ళంతా వచ్చారు. అప్పటి నుంచి మొఘలాయ సామ్రాజ్యం వాళ్ళు ఆ రాజుల కాలంలో వచ్చాయి. అరేబియన్ కంట్రీస్ నుంచి అటు అంటే నుంచి వచ్చాయి. చిల్లీ పౌడర్‌కి చిల్లీ బదులుగా పౌడర్ వాడరు. ఇప్పుడు అంతకుముందు ఏం వాడేవారు? మిరియం పౌడర్, మిరియాలు. ఓకే. మిరియాలు, లవంగాలు, సుగంధ ద్రవ్యాలు వేసేవాళ్ళు. దాంతో సరిపడేంత టేస్ట్ వచ్చేది అంతే. అందువల్ల ఏం కాదు. చాలా గట్టిగా చాలా బాగున్నారప్పుడు. ఓకే సార్. ఎప్పుడైతే ముస్లిమ్స్ రాజులొచ్చారో అప్పటి నుంచి సౌ అరేబియన్ కంట్రీస్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ అటువైపు పర్షియా నుంచి, ఆ ఏరియాస్ నుంచి వచ్చింది. హ్మ్. మిరపకాయ వాడడం అనేది అప్పుడు మొదలైంది. అంతకుముందు లేదు. ఓకే సార్. సార్ 1000th అంటే సెంచరీలో లేదు.